వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. యంగ్ బడ్డింగ్ డైరెక్టర్ గతంలో మనో సినిమాతో మన ముందుకు వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్లో ఇప్పుడు 8 వసంతాలు సినిమా మరోసారి పరిచయం కాబోతున్నారు. ఫణి గారు, ఫణితో మాట్లాడబోతున్నాం. ఫణీంద్ర గారు, వెల్కమ్ టు సాక్షి టీవీ అండి. హాయ్ అండి ఐ టేక్ ఇట్ ఫ్రమ్ వసంతాలు అని ఎందుకు పెట్టుకున్నాను అనేది నేను జనరల్గా మనం స్టాటిస్టికల్గా చూస్తే దాన్ని సంవత్సరం అంటాము. ఎక్కడో చిన్న పోయిటిక్గా మన లోపల ఒక అండర్స్టాండింగ్ వచ్చి అది ఆ ఇయర్ కేవలం ఒక ఈవెంట్ కాకుండా మనకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటే దాన్ని మనం వసంతం అంటాం. అందుకే షష్టి పూర్తి జరిగిన వాళ్ళు ఎప్పుడైనా పిలిచేటప్పుడు 60 వసంతాలు పూర్తి చేసుకున్నారంటారు. సో ఏంటంటే 8 ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న ఇయర్స్ కాబట్టి మరి ఇది ఎవరిది ఎగ్జాక్ట్లీ అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ అనేది కాదు. యాజ్ యూజువల్ లవ్ ఎలా ఫ్లో అవుతూ 8 ఇయర్స్ని ఎన్కంపాస్ చేసుకుంటుంది. అందులో ఫీమేల్ క్యారెక్టర్ యొక్క స్ట్రెంగ్త్ని చూపించాలని ఉంది నాకు. సో 8 ఇయర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2013 నుంచి 2013 డిసెంబర్లో స్టార్ట్ అయ్యి 2020 జాన్ ప్రీ కోవిడ్లో ఎండ్ అవుతుంది. ఎండ్ అయిపోతుందా? అక్కడ ఎండ్ అవుతుంది. ఓహో, అంటే ఎండ్ అంటే ఏదో కంటిన్యూషన్ ఉంటుందని ఆశిస్తున్నాం. లేదు, ఇది సీక్వెల్ ఇలాంటిది కాదు. అలా కాదు, అంటే నేను అనేది లవ్కి ఒక లాజికల్ ఎండ్ ఏంటి మీ దృష్టిలో ఫణీందర్ గారు? ఇట్స్ అ వెరీ డీప్ క్వశ్చన్. అది ఇన్స్టెంట్ ఆన్సర్ మనం చెప్పలేము. అది వెరీ ఎక్స్పీరియన్షియల్. అంటే ఈ ఫిలింతో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసింది ఏంటి అంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఐ మేడ్ ఎ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ కాల్డ్ మధురం. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. అప్పుడు ఐ వాజ్ 23. సో అప్పుడు ద వే ఐ లుక్ ఎట్ లవ్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇట్స్ వెరీ ఫ్యాసినేషన్ అండ్ సన్షైన్ టైప్ ఉండేది. సో ఇప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ లేటర్ నేను మళ్ళీ ఏం చెప్పబోతున్నాను అంటే ప్రేమకు నిర్వచనం కానీ ఎంత డెఫినెటివ్గా బిహేవ్ చేస్తున్నాను అనేది ఈ ఫిలింతో ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ సాహసమే ఫణి గారు, బికాజ్ ఈ రోజుల్లో ప్రేమ ఏమిటి అంటే ఎవరు నిర్వచించలేకపోతున్నారు. ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూమనాయిడ్. కళాకారుల బాధ్యత ఎంతో కొంత నిర్వచించడానికి ప్రయత్నించడం. అదే మీ దృష్టిలో ఏమిటి లవ్? లవ్ అంటే ఇదివరకు అనేవారు అన్ని ఎల్లలు క్రాస్ చేసి ఒక కులం ఇంకో కులం వాళ్ళని చేసుకుంటే, ఒక మతం ఇంకో మతం వాళ్ళని చేసుకుంటే అదే లవ్. బికాజ్ నీ కంఫర్ట్ జోన్లో నీ శాఖ, నీ పట్టింపు, నీకు అన్నీ కరెక్ట్గా ఉండి నీ క్లాస్మేట్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ ప్రొఫెషనల్ని ఉండి అది ఎక్కడ లవ్ అని కూడా ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉండేవారు. సో మీ దృష్టిలో ఫణి గారు యాజ్ అ క్రియేటివ్ పర్సన్ ఏంటి లవ్ అంటే? క్రియేటివ్ పర్సన్ అండ్ యాజ్ అ పర్సన్ మై సెల్ఫ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే లవ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ డీడ్ అండి. ఇట్స్ నాట్ ఎ వర్డ్. చెప్పడానికి ఎంతైనా బాగా చెప్పొచ్చు. యూ పుట్ యువర్ మైండ్ ఏదైనా డిఫైన్ చేసేటప్పుడు. ఓకే, సో ఇట్స్ ఎ డీడ్. ఇట్స్ ఎ డీడ్. డీడ్కి అవకాశం వస్తేనే కదా సార్థక అవుతుంది. అయితే ఆ అవకాశం అందరికీ వస్తుందండి. అంటే లవ్ అనేది కేవలం నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, అపోజిట్ సెక్స్ వాళ్ళని లవ్ చేస్తేనే అది లవ్ అని డిఫైన్ చేయకూడదు. మన డే టు డే రిలేషన్షిప్స్లో చాలా చోట్ల వీ క్యాన్ బి వెరీ లవబుల్. అందుకే అన్నాను అది డీడ్ అని చెప్పేసి. డెఫినెటివ్గా 2 జెండర్స్ మధ్యలో ఉండేదే లవ్ కాదు, నేను అలా చూస్తాను. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. కానీ మనకి 8 వసంతాలు ఇలాంటి ఒక లవ్ స్టోరీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లవ్ స్టోరీ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్, ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిని పెట్టి తీశారనుకోండి, అది వేరుగా ఉంటుంది. సో మనకి కథ చెప్పడానికైనా లవ్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని గ్లోరిఫై చేయడానికి ఒక అమ్మాయి అబ్బాయి అయితే కావాలి, లేదు ఒక రొమాంటిక్ లవ్ కావాలి. అబ్బాయి అబ్బాయి అయినా రొమాంటిక్ లవ్ అనేది కాంటెక్స్ట్ ఇక్కడ. సో 8 వసంతాల్లో మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేశారు దాన్ని? అదే అంటే 8 వసంతాల్లో ఇంకోటి యాజ్ మచ్ యాజ్ లవ్ స్టోరీ అంటే ఒక ఉమెన్ ఎలాంటి ఆర్ ఐ షుడ్ సే యంగ్ గర్ల్ హూ టర్న్స్ అవుట్ టు బి ఏ ఉమెన్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిలబడి చాలా డిగ్నిఫైడ్గా తన డిగ్నిటీ ఎటువంటి ప్రాసెస్లో కోల్పోకుండా నిలబడగలగడం నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ అందులో లవ్ చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. రైట్. డిగ్నిటీ కోల్పోకపోవడం అంటే ఏంటి? అంటే యూ షుడ్ ఆల్వేస్ స్టాండ్ యువర్ గ్రౌండ్. అంటే సిచ్యువేషన్ ఎలా వచ్చినా కూడా నీకంటూ కొన్ని సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి, నీకంటూ కొన్ని సెట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది నువ్వు ఆ టైంలో కోల్పోయి యూ షుడ్ నాట్ లెట్ ఎమోషన్ రన్ యూ అనేది స్టాండింగ్ యువర్ గ్రౌండ్. చాలా అంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ మీరున్న పొజిషన్. అది మీరు కన్వే చేసే పాయింట్, దాంతో పాటు మన బౌండరీస్ మనకు ఉండాలి అని చెప్పుకోగలగడం అనేది అసలు వాట్ యూ థింక్? అసలు ఈ రోజుల్లో చూస్తున్న లవ్ స్టోరీస్ సినిమాల్లో వాట్ ఈస్ యువర్ మేజర్ అబ్జర్వేషన్? దెర్ ఆర్ నాట్ మచ్. సో అసలు చూస్తున్నా అనే పదం చెప్తే కూడా అంటే మనకి రియల్గా లవ్ స్టోరీస్ అనేది ఎన్ని వస్తున్నాయో మీకు కూడా తెలుసు. సో అదే నాట్ మచ్ హ్యాపెనింగ్. అంటే కేవలం లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ నడుస్తుంది అంతే. అది. సో దాని మీద పెద్ద కామెంటరీ కూడా నేనేం చెప్పలేను. అంటే దాదాపు సినిమాల్లో ఇప్పుడు చూస్తే మీరు అన్నట్టుగా లవ్ స్టోరీ డ్రివెన్గా లేవు. ఉంటే కూడా ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉండకపోతే బాగుండదు కాబట్టి పెడతాం. అంటే మీకు తెలుసు, మీరు ఛాలెంజ్ చేయొచ్చు ఫ్రెండ్తో పక్కన హీరోయిన్ రాగానే ఒక 5 నిమిషాల్లో సాంగ్ రాబోతుంది అని. యూ కెన్ లిటరల్లీ పుట్ ఇట్ ఆన్ టైమర్. అంటే ఆ విధంగా ప్రోగ్రామ్డ్గా అయిపోతుంది. అంటే నేను ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఇంకొక రచయితనో డైరెక్టర్గా నేను చెప్పట్లేదు. నేను ప్రేక్షకుడిగా చాలాసార్లు చూసేటప్పుడు సడన్గా అమ్మాయి రాగానే తెలిసిపోతుంది ఒక 5 నిమిషాల్లో పాట వస్తుంది అని. అది ఇంకెవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న, ఏం రాస్తున్నారు, ఎంత రాస్తున్నారు అనేది. సో 8 వసంతాలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు టేకప్ చేయడానికి మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ టు కన్విన్స్ దెమ్?
నో కన్విన్స్ అనేది ఎక్కడా లేదు. నేను వెళ్ళాను, కథ చెప్పాను, ఇనీషియల్ కొన్ని డిస్కషన్స్ అయినాయి అంతే. దే గ్రీన్ లిట్ ద మూవీ. అంటే మీ కాస్టింగ్ విషయంలో కానీ, బికాస్ మైత్రి మూవీ మేకర్స్ అంటే వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్ యాజ్ వి ఆల్ నో, చాలా స్టాండర్డ్ ఫిల్మ్స్ తీస్తారని. సో మీరు ఈ మూవీ తీసేటప్పుడు మీకు ఎంత లిబర్టీస్ ఇచ్చారండి కాస్టింగ్ విషయంలో కావచ్చు? 100%. అంటే కథ వాళ్ళకి బాగా నచ్చి ఇనిషియల్గా ఇది పెద్దవాళ్ళతో చేద్దాం అనుకుని నేను వెళ్ళాను. ఎందుకంటే చాలా బలమైన ప్రోజ్ ఉంది ఇందులో. అంటే ఇప్పుడు హీరో అంటే మనము తెర మీద కొన్నిసార్లు చూపించేటప్పుడు పోరాటాలు ఇలాంటివి చేసి అతనిలో ఉన్న హీరోయిజంని చూపించవచ్చు. అమ్మాయి కూడా హీరో అని మనం చూపించాలి అంటే అవన్నీ చేయలేం. బట్ ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఒక సిచ్యువేషన్ని ఆమె ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది చెప్పినప్పుడు ఏంటంటే బలమైన ప్రోజ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ నుంచి ఇది పెద్దవాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి అన్నట్టే నేను అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు మొత్తం అంతా వే చేసిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ చూసి మనకి పెద్దవాళ్ళు చేస్తే ఎక్కడ పాడవచ్చు, కొత్త వాళ్ళు చేస్తే ఎక్కడ నిలబెట్టచ్చు అని వాళ్ళు అదొక్కటి నాకు చెప్పి కొత్త వాళ్ళతో వెళ్ళడం వెరీ సజెస్టబుల్ అన్నారు. ఇన్ ఇస్ మెలే ఆఫ్ సో మెనీ మూవీస్, ఇన్ని సినిమాలు వస్తున్నాయి మనకి. థగ్ లైఫ్ లాంటి హ్యూజ్, అఫ్ కోర్స్ సినిమా గొప్పగా ఆడిందా లేదా పక్కన పెడితే, పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఉండే సినిమాలు వస్తున్న టైంలో కొత్త వాళ్ళతో నేను ఆ సినిమా నాకు రెండో సినిమానే నేను మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది ఫణి గారు? అంటే ఇంకెలా అనేది ఆన్సర్ ఉండదండి క్రియేటివ్ పర్సన్కి, అది ఉంటుంది అంతే. అంతే యూ జస్ట్ అలా కాదు అంటే ఎలా అంటే మీకేదో ఇది నా ఆయువు పట్టు, నా సినిమాలో ఇది కోర్ పాయింట్ కాబట్టి ఐ ఫీల్ దిస్ ఇస్ రిక్వైర్డ్ అనే ఒక కన్విక్షన్ ఉంటుంది కదా. అంటే దట్స్ వాట్ వి టాక్ అబౌట్ స్టోరీ. ఈ రోజుల్లో ల్యాక్ అయ్యే 99 ఫిలిమ్స్లో లేనిది మనం నిజంగా ఏదైనా పెట్టాలి అంటే స్టోరీయే. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టార్లు ఉన్నారు, ఎవ్రీథింగ్. కథ మిస్ అవుతుంది పెద్ద పెద్ద వాటిలలో. దాని మీద నిలబడి నేను కథ మీద మీరు ఎక్కువ వర్క్ చేశాను. అందరూ చేయాల్సింది కూడా అక్కడే. అదే మీ కథ చెప్తారా అయితే మాకు? అంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కొద్దిగా, కానీ కొంచెం ఏదో లీక్ ఇవ్వాలి కదండి. ఒకటి అర్థమైంది, ఒక కొత్త అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, లవ్ స్టోరీ. ఈ అమ్మాయికి కొంచెం వ్యక్తిత్వంతో కూడిన కొన్ని డైలాగులు ఏవో వచ్చాయి. సో వాట్ డూ యూ ఫీల్? అంటే ఏ పాయింట్లో మీరు ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారనుకుంటారు? అట్లీస్ట్ ఆ పాయింట్ మాకు చెప్పండి. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంకా ఎక్కడో జెన్యున్ ఎమోషన్స్ని ఫీల్ అయ్యే పీపుల్ ఉన్నారు. అంటే రీడింగ్ బుక్స్ కానీ, పోయిటరీ కానీ, అంటే వాళ్ళు వాల్యూ జనరల్గా చేస్తూ ఉంటారు అట్లాంటివి. అలాంటి వాళ్ళకి అది ఇన్స్టెంట్గా చూసినప్పుడే అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇంకా నేను ట్రైలర్ రిలీజ్ చేయలేదు, అది ఎల్లుండి 2 days తర్వాత ఉంది. ఇప్పటివరకు అయినాయి 3 teasers. బట్ వాటి నుంచి వచ్చిన అవుట్కమ్ కూడా పీపుల్ అందరూ చాలా రోజులు అవుతుంది ఇలాంటి ఎమోషన్ని ఫీల్ అయ్యాము అని, విచ్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ దీస్ డేస్. అంటే మనం చాలా గ్రేట్ లెన్స్తో, సినిమాటోగ్రఫీతో, మీరు అన్నట్టు హ్యూజ్ సెట్స్తో, స్టార్ ఆన్సాంబుల్ క్యాస్ట్తో మనం ఎన్నైనా చేయొచ్చు. బట్ టు ఇన్సెప్ట్ అన్ ఎమోషన్ ఇన్ టు ఆడియన్స్ ఇట్స్ రియలీ హార్డ్ థింగ్. అది ఆల్రెడీ జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడో దే ఆర్ రూటింగ్ ఫర్ ద గర్ల్. జనరల్గా మనకు చూసిన వెంటనే ఏంటి ఈమె వచ్చేదో కరాటే చేస్తుంది, ఈమె రైటర్ ఏదో డీప్గా మాట్లాడుతుంది అనేది కాకుండా వాళ్ళు ఎక్కడో ఓన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి పాత్ర పేరు ఇప్పుడు వాళ్ళకి తెలుసు, శుద్ధి అయోధ్య అని. అమ్మాయి ఒరిజినల్ పేరు కాకుండా. సో సినిమాకి వెళ్ళకి అంటే ముందే ఒక క్యారెక్టర్ పేరు తెలుసు అంటే ఎంతో కొంత ఇట్ ఆల్రెడీ గాట్ ద పీపుల్. చాలా డీప్ పేరు. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. ఫస్ట్ టీజర్లో నేను ఆ పేరు వేయడం కూడా ఎక్కడ వేస్తాను అంటే, ఒక చితి కాలుతుంటే ఫైర్ దగ్గర ఉన్నప్పుడు నేను అది వేస్తాను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు షీఈస్ వెరీ ప్యూర్ అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ, అఫ్కోర్స్ నా దృష్టిలో నేను ప్యూరిటీ అలానే ఎంచుతాను. ఓన్లీ బై థాట్ అండ్ ఓన్లీ బై హూ యూ ఆర్ యాక్చువల్లీ, నాట్ బై వాట్ యూ స్పీక్ అండ్ వాట్ యూ కమ్ విత్. సో అందుకు నేను ఆ అమ్మాయిని శుద్ధి అని పెట్టుకున్నాను పేరు. శుద్ధి అయోధ్య ఎందుకంటే నాకు జనరల్గా రామాయణం కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇట్ నాకు ఇష్టం. అండ్ ఇంకోటి 2 ధాలు శబ్దంలో ఒక అందం ఉంది, శుద్ధి అయోధ్య పెట్టుకున్నాను. సో అయితే మరి డెలిబరేట్గా యూ హ్యావ్ క్రియేటెడ్, కార్వ్డ్ అవుట్ దీస్ క్యారెక్టర్స్. అందరూ మిస్ అవుతున్న క్యారెక్టర్స్ మన చుట్టూ లేరే అని. మీ చుట్టూ కనిపించారా ఇలాంటి శుద్ధి అయోధ్య లాంటి క్యారెక్టర్స్ ఈ మధ్య కాలంలో? ఏ కవి అయినా వాడు ఏది మిస్ అవుతాడు అదే రాస్తాడు, అంతేగా. సో మరొక విషయం, నాకు ఖుషీ పాటలు విన్నప్పుడు, చాలా హేషమ్ గారితో ఇంటర్వ్యూ చేశాను, ఐ రియలీ లవ్డ్ హిస్ మ్యూజిక్. చాలా ఫ్రెష్, చాలా అప్బీట్ అని. సో ఆయనకు చాయిస్ కూడా మీరేనా? అంటే మీరే ఎంచుకున్నారు దట్ యూ వాంట్ హిస్. సో టెల్ us ఎలా అది ఎలా సాగింది సంగీతం కంపోజిషన్? సంగీతంతో మీకు ప్రవేశం ఉందా? యా, అంటే నేను హృదయం చూసినప్పుడు ఇట్స్ వెరీ రేర్. నేను 6-7 times ఫిలిం ఓన్లీ దాని ఆరల్ టెక్స్చర్ కోసం, ఆడియో ల్యాండ్స్కేప్ కోసం నేను మళ్ళీ చూశాను.
సో అంటే జీనియస్ అనే వర్డ్ చాలా రిజర్వ్డ్గా వాడతాను నేను, ఎందుకంటే ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ మల్టిపుల్ డిసిప్లిన్స్, ఆర్ట్ కానీ, పోయిటరీ కానీ, లేకపోతే వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ. సో స్కిల్డ్ వేరు, టాలెంటెడ్ వేరు, ఎక్సలెంట్ వేరు, జీనియస్ ఈస్ అనదర్ లెవెల్. నేను అది చూసినప్పుడు నేను అనుకున్నాను, హూ ఇస్ దిస్ గై? బికాస్ ఆద్యంతం మొదటి నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు అంటే ఆడియోతోనే తను ఒక సపరేట్ స్కేప్ క్రియేట్ చేశాడు, ఫిలిం కాకుండా. దిస్ ఈస్ వెరీ రేర్ దీస్ డేస్. మేబీ అందుకే అంత ఇన్స్టెంట్గా తను అలా వచ్చాడు అందరి పీపుల్లోకి. బట్ అది కాదు హేషం. 10 years అంతకంటే ముందు హేషం చాలా కష్టపడ్డాడు. హృదయం వాజ్ ఓన్లీ హిస్ బ్రేక్ త్రూ. 10 years అంతకంటే ముందు తను చాలా, అంటే నాకు చెప్పాడు తన లైఫ్ మన కలిసినప్పుడు, హీ ట్రైడ్ టు బ్రేక్ ఇన్, సో ఈ ఫిలింకి నాకు వర్క్ చేయాలని అనిపించినప్పుడు ఇనిషియల్లీ ఇట్ వాస్ అనదర్ కంపోజర్. సమ్హౌ ఎందుకో things didn't go well with what we were doing and the production is expecting. So we had to part ways beautifully. దాని తర్వాత ఇంకా ఐ హ్యావ్ టు పిక్ సమ్ వన్. ప్రొడక్షన్ వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి ఒక కెటలాగ్ పెట్టారు, ఆల్ ద బెస్ట్ పీపుల్ అవుట్ దేర్. అండ్ ఆబ్వియస్లీ ద నేమ్, అంటే నేను నరేటివ్ని ఎండ్ వరకు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న, లవ్ ఫర్ ద ఫిలిం ఉన్న వాళ్ళు నాకు కావాలి, రాదర్ దెన్ చార్ట్ బస్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకంటే. సో ఐ థాట్ హూ వుడ్ బి బెటర్ దెన్ హేషామ్ అని నేను హేషామ్తో ఐ స్టార్టెడ్ ద జర్నీ. హేషం పాట పాడారు కదా ఇందులో? యా, 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ తను పాడాడు, సెకండ్ సాంగ్ చిత్ర గారు పాడారు. 2 సాంగ్స్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇంకెక్కడ పడట్లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక దగ్గర వాళ్ళ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఇంకొక అబ్బాయితో రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఆ సాంగ్. స్విట్జర్లాండ్లో అక్కడెక్కడ పాటలు 6 పాటలు అలా లేదు. అది సెటైర్ వేసాను, అర్థమైందా? ఓకే. సో మొత్తానికి అయితే ఎక్కడెక్కడ షూట్ చేశారు ఫణి గారు ఈ సినిమా? కశ్మీర్, ఊటీ, వారణాసి, ఆగ్రా, కన్యాకుమారి. సో మొత్తం అన్ని ఐకానిక్ లొకేషన్స్ అన్ని, ఎక్కడ తగ్గేదేలే. మీరే చెప్పారు కదా ప్రొడక్షన్ కంపెనీ అంతే. అయినా కూడా వాళ్ళు అంటే అలౌ చేయడం రైట్, యాక్చువల్లీ వాళ్ళు దే వాంట్ ద బెస్ట్ అని అర్థం అవుతుంది. సో కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారు మీరు? ఫార్చునేట్లీ మొన్న ఇదంతా జరగకంటే ముందు నవంబర్. షాకింగ్ కదండి మొన్న మీరు పహల్గామ్ వెళ్ళారా? అక్కడ మేము షూట్ చేసామండి. అంటే ఇట్స్ చిల్ డౌన్ ద స్పైన్ అసలు నాకు ఆ రోజు అది విన్నప్పుడు, ఆ బర్సాన్ వ్యాలీ అదంతా. అదే కాశ్మీర్ అంటే ఇప్పుడు ఆ టాపిక్ తేలేక ఎవరు మానలేకపోతున్నారు. నాకు రేపు సడన్గా సినిమాలో రిలీజ్ అయ్యాక నేను ఒకటి కాశ్మీర్కి ట్రిబ్యూట్గా డైలాగ్ రాసుకున్నాను. టుడే ఐ డోంట్ ఫీల్ ద సేమ్ ఇదంతా జరిగిన తర్వాత. అదే వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్. యా బట్ ఎనీవే, సో అయితే మొత్తానికి మీ హీరోయిన్ కాస్టింగ్ మీరేంటి ఎమోషనల్ అయ్యారా? కాదు, నాకు జనరల్గా లైట్స్ ఉంటే డ్రై అవుతున్నాయి ఐస్. యా కాదు, సో మీ హీరోయిన్ సెలెక్షన్లో కూడా మీరు పర్టికులర్గా ఈ అమ్మాయిని ఎంచుకోవడానికి కారణం ఏంటండి? డాన్సర్ కదా తను? డాన్సర్, ఆమెకి 13 ఆర్ట్స్ వచ్చు. డాన్స్లోనే కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం, ఓటంతుల్లు అని ఇంకొక కేరళ ఆర్ట్ ఉంది. అది కాకుండా అమ్మాయి మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్. సో ఇలా ఆమెకు ఒక 12 to 13 ఆర్ట్స్ వచ్చు. అంటే నేను ఐ వాంటెడ్ టు వర్క్ విత్ సమ్వన్ హూ నో ఆర్ట్ వెరీ వెల్. ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఈజీగా చెప్పడం ఉంటుంది అని. అండ్ ఇంకొకటి ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం స్వతహాగా సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం అంటే కొంచెం కష్టమే, విచ్ హ్యాస్ టు బీ ఇందులో. సో మార్షల్ ఆర్ట్స్ అమ్మాయి కావాలి. యా ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఓకే చెప్పండి. అంటే షీఈ్ అ రైటర్ హూ ప్రాక్టీస్ మార్షల్ ఆర్ట్స్ అంతే. సో మార్షల్ ఆర్ట్స్లో ఉండే ఒక క్యారెక్టరైజేషన్ కూడా తెలుస్తుంది ఇక్కడ. ఒక డిసిప్లిన్, ఒక గురి, ఒక ఇన్నర్ డిసిప్లిన్ రైట్ వర్డ్. ఎందుకంటే అండి వీ కెన్ నర్చర్ దెమ్ ఎనీథింగ్ అబౌట్ క్యారెక్టర్, కానీ ఆ డిసిప్లిన్ మనం తీసుకురాలేం. కరెక్ట్. చిన్నప్పటి నుంచి అన్ని ఆర్ట్స్ నేర్చుకున్నారంటేనే మైండ్ ఎక్కడో గురువుకి, జ్ఞానానికి సబ్మిట్ అయి ఉంటుంది, సరెండర్ అయి ఉంటుంది ఫర్ ఎ గుడ్ రీజన్. సో అట్లాంటి వాళ్ళతో అయితే చాలా ఎన్రిచింగ్ ఉంటుంది జర్నీ. అందులో ఇది నేను ఒక 5-6 years రాసుకున్న కథ. సో చెప్పేటప్పుడు ఏంటంటే పెద్ద ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా అర్థం చేసుకోగలగాలి అని నేను అనుకున్నాను, అండ్ ఇట్ హ్యాపెండ్. వాట్ అబౌట్ యువర్ హీరో అండి? హీరో ఇద్దరు ఉన్నారు. ఒకతను కథాపరంగా అయితే ఒకతను అమెరికా నుంచి ఫ్లై డౌన్ టు ఇండియా, ఏదో వాళ్ళ ఫాదర్కి పని ఉండి. సో ఫస్ట్ హాఫ్లో దే బోత్ విల్ బీ ఇన్ లవ్. సంథింగ్ హ్యాపెన్స్ బై ద ఇంటర్వెల్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి షీ మూవ్స్ ఆన్ విత్ లైఫ్. ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు. అండ్ నౌ షీఈస్ నాట్ ద సేమ్ యంగ్ గర్ల్ హూ వాజ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, కాబట్టి షీ అట్రాక్ట్స్ టు వెరీ డిఫరెంట్ థింగ్స్. సింపుల్. అదే అవుతుంది లైఫ్లో కూడా, అంతే అవుతుంది కదా నుంచి. కానీ యా ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఇది ఇప్పుడు కొంచెం అర్థమైంది మీ స్కేప్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఏంటని చెప్పి. సో ఫణి గారు, మరి అంటే
ఈ సినిమా యూ రిలీజింగ్ ఇట్ మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్లో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 20. జూన్ 20, అంటే కరెక్ట్గా 10 రోజులే ఉంది మనకి సినిమా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సినిమాతో? వే డూ థింక్ యూర్ గోయింగ్ యూర్ హెడెడ్? ఆర్ నేను కథ చెప్పేశాను, నేను చేసేసాను, వాట్ ఎవర్ రిజల్ట్ ఐ హ్యావ్ యాక్సెప్ట్ అంటారా? అంటే నేను స్వతహాగా అలాంటి మనిషినే. అంటే సిన్స్ అంటే ఐ హ్యావ్ వెరీ స్పిరిచువల్లీ నేను చాలా ఇంక్లైన్డ్ ఉంటాను. సో నాకు నిజంగా చెప్తున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, అంటే నేను కేర్ చేయను అని నేను అనట్లేదు రిజల్ట్ని, కానీ నాకు ఎక్కువ ఇప్పుడు దాని మీద అది లేదు. ఇంకా ఈ 10 డేస్లో నేను క్వాలిటీని ఇంకా ఎంత ప్యాక్ చేసి ఇవ్వాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇంకా అవుతుందా, అయిపోయిందా? యా ఇంకా ఉంది, అంటే మిక్సింగ్ ఉంది. రేపటి నుంచి చెన్నైకి వెళ్ళాలి. సో దెర్ ఈస్ సమ్ స్టఫ్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫణి గారు? నేను ఫార్మసీ స్టూడెంట్ని బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్. సో డోలో నిజంగా పనిచేస్తుందండి? సమ్ టైమ్స్. జ్వరానికి నాకు ఒక్కసారి కూడా పనిచేయలేదండి. ఎనీవే, అయితే ఫార్మసీ స్టూడెంట్ నుంచి అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ ఆర్ట్ సినిమాలోకి వచ్చారు, యా. కథలు రాస్తారు. అండ్ స్వతహాగా మీ ఇతర హాబీస్? ఐ రైట్. హాబీ అన్నారు కాబట్టి ఐ రీడ్ అ లాట్ యాక్చువల్లీ. టు బీ అ గుడ్ రైటర్ యూ నీడ్ టు రీడ్ అ లాట్. దట్స్ వన్ థింగ్ విచ్ ఇస్ మిస్సింగ్ దీస్ డేస్. అంటే అందరూ కాగితం పట్టేసుకొని రాసేద్దాం అనుకుంటారు. అంటే చాలా గొప్ప స్క్రీన్ రైటర్స్ కూడా చెప్పింది అదే. చాలా విశ్వనాథ్ గారు కూడా ఒకసారి చెప్పారు, సినిమాలను చూసి సినిమాలు తీయడం కాదు, జీవితాలను చదివి సినిమాలు తీయాలి అని చెప్పి. సో ఆ అబ్జర్వేషన్ నిజంగా ఈ మధ్య మిస్ అవుతుంది. మీరు బహుశా జీవితాల్లో ఇలాంటి ఎమోషన్స్, ఇలాంటి వ్యక్తుల్ని చదివి చూసుంటారు. అదే అంటారు కదా, మన కళ్ళకు కనిపించేదే మన ప్రపంచం. ద వరల్డ్ ఈజ్ వాట్ యు సీ అని. సో అలాగా దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ సీ లాట్ ఆఫ్ క్రైమ్, దే మేక్ లాట్, నాట్ దట్ దట్స్ రాంగ్ ఆర్ గుడ్ అని చెప్తున్నాను, దే మేక్ రియలీ డార్క్ ఫిల్మ్స్. అంటే ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ అండి. అంటే చాలా సింపుల్గా మనము నేను ఇది చూస్తాను ఇది చేస్తానని కాదు. ప్రతి కళాకారుడికి ఏంటంటే వెన్ యూఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ ద మెటీరియల్ దట్ యూ కన్జ్యూమ్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ రియలీ మ్యాలియబుల్, అప్పుడు ఒక చిన్నపాటి రెస్పాన్సిబిలిటీ మనం ప్లే చేసుకోవాలి. ఇప్పుడు వారు ఉన్న హింస అనేది మహాభారతంలో కూడా ఉంది. మనం మన కథలు చూసుకుంటే నేను అనేది బట్ చాలా ఇంటికి తీసుకెళ్ళగలుగుతాం మనం. అంత కెపాసిటీతో లేయర్డ్ రైటింగ్ ఉంటుంది. అది నువ్వు ఇప్పుడు క్రైమ్ చెప్పు, ఇంకేదైనా చెప్పు, కానీ ఇప్పుడు అలా లేయర్డ్ రైటింగ్ లేదు. నేను అనేది అది అవసరం అంటున్నాను. ఏమవుతుందంటే జస్ట్ కట్టె తెచ్చే అనేది ఎంత గ్రూసంగా ఏది జరిగిందో ఆ డీటెయిల్స్ మీద ఫోకస్ తప్ప దాని అండర్ కరెంట్. ఇంకొకటి, ఇప్పుడు మన పారాసైట్ డైరెక్టర్ బాంగ్ జూన్ హో ఒక మాట చెప్పాడు, అంటే ఇట్స్ వర్త్ టాకింగ్ హియర్. అంటే ది క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్. నువ్వు ఒకటి రాసావంటే నేను ఇది ఎందుకు రాశాను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. నీకు హ్యూమన్ బిహేవియర్ ఎంత తెలుసు అనేది నీ రైటింగ్ చెప్పేస్తుంది. అందుకే నేను ఏమంటున్నానంటే నువ్వు ఏ జోనర్ అయినా తీసుకో, నువ్వు అందులో నిజంగా చాలా మీనింగ్ఫుల్ థింగ్స్ ప్లే చేయొచ్చు. అట్టర్ క్రైమ్లో నుంచి కూడా నువ్వు ఒక మనిషిని కదిలించగలిగే చెప్పొచ్చు. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెసేజ్, యువర్ అబిలిటీ టు మూవ్ పీపుల్ ఇన్ ద వేస్ హీ కెనాట్ ఎక్స్ప్రెస్. అంతే. సో ఐఎమ్ ట్రయింగ్. అంటే ఇది అయిపోయాక నేను క్రైమ్ చేస్తున్నాను, విచ్ ఇస్ మై ఫస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు అంత వెరీ పోయటిక్, పూలు, వర్షం ఇలా ఉండేది. సో టుమారో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. వై నాట్, ఆఫ్ కోర్స్. అంటే యాజ్ లాంగ్ యాజ్ మీరు అన్నట్టుగా దాన్ని సంపూర్ణంగా ఆఫర్ చేయగలిగితే ఆ కాంటెక్స్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ ఇట్ కంప్లీట్స్ లైన్. బట్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫణీంద్ర గారు. థ్యాంక్ యూ. మేమందరం 8 వసంతాల కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ మీరు 80 వసంతాల గురించి కూడా తీయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఆడితే తీస్తారు దాన్ని సీక్వెల్గా. రైట్, డన్. We look forward to the film. Thank you so much. Yeah. Bye-bye.